హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెంగళూరులో ఫ్లవర్ షో అయితే జరుగుతుంది. సో మేమైతే చూడడానికి బయలుదేరాం. సో నాతో పాటు మీకు కూడా చూపిస్తా ఫ్లవర్ షో ఎలా ఉంది అనేది. సో బయలుదేరామన్నమాట. ఇది వచ్చేసి జయనగర్ 4th బ్లాక్ స్ట్రీట్ షాపింగ్. చూడండి ఎలా ఉందో. వెళ్తూ అలాగే రికార్డ్ చేశాను. ఇలా ఇక్కడికి వెళ్ళడానికి అయితే మెట్రోలో అయినా వెళ్ళొచ్చు. మెజెస్టిక్ నుంచి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది లాల్బాగు. మేము వెళ్ళింది అయితే వెస్ట్ గేట్, వేరే గేట్స్ కూడా ఉన్నాయి. ఆ సైడ్ నుంచి కూడా రావచ్చు. మేము వెళ్ళింది అయితే వెస్ట్ గేట్. ఇంకా మా పాపకి ఎలాగో ఇవాళ స్కూల్ లేదనమాట. తనను కూడా ఫస్ట్ టైం ఈ ఫ్లవర్ షో చూడడం, తనను కూడా తీసుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడ టికెట్స్ వచ్చేసి వీకెండ్స్లో అయితే 100 రూపీస్ ఉంటుంది అడల్ట్స్కి, 30 రూపీస్ కిడ్స్కి ఉంటుంది. వీక్ డేస్లో అయితే 80 రూపీస్ ఉంటుంది అడల్ట్స్కి, కిడ్స్కి 30 రూపీసే ఉంటుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్లోనే ఇలా పెట్టున్నారు. చూడండి అక్కడ ప్రైసెస్ కూడా మెన్షన్ చేశారు, కన్నడలో రాసున్నారు. ఇంకా అక్కడ ఏంటంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అలో చేయట్లేదు. మన బ్యాగ్స్ అన్నీ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఇక్కడ నేను చూడండి టికెట్ చూపిస్తున్నాను ఎంత పడింది అనేసి. ఇంకా లోపలికి వెళ్ళంగానే అక్కడ ఫుడ్ స్టాల్స్ లాగా అన్నీ పెట్టున్నారు, ఫ్రూట్స్, జ్యూసెస్ అవన్నీ. ఇంకా స్టార్ట్ అయిపోయారనమాట. వెళ్ళి తీసేసుకున్నారు మా హస్బెండ్ ఇంకా మా పాప ఫ్రూట్స్ అన్నీ కూడా. ఇంకా అవి తినుకుంటూ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా స్టార్టింగ్లోనే ఒక లేక్ అయితే కనిపించింది. ఇంకా లేక్ అంతా చూసుకొని అక్కడ తింటూ ఉన్నాము. మామూలుగా నడుచుకొని అయినా వెళ్ళొచ్చు, లేదా ఇలాంటి బళ్ళల్లో కూడా ఒక రౌండ్ అంతా తిప్పుకొస్తారనమాట. దానికి సపరేట్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది మనకి. చాలా బాగుంది ఇక్కడంతా ఫ్లవర్. చూడండి ఇక్కడ నిప్పట్ మసాలా, పానీపూరి అన్నీ దొరుకుతున్నాయి. అలాగే ఫిల్టర్ వాటర్ కూడా పెట్టారు మనకి ఫ్రీగా. బాటిల్స్ ఉంటే మనం రీఫిల్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి కౌంటర్స్ కూడా పెట్టారు అక్కడక్కడ. ఇది వచ్చేసి గులాబీ తోట. చాలా రకాల గులాబీలు అయితే ఉన్నాయి ఇక్కడ మొక్కలు. ఇంకొద్దిసేపు తను ఆడుకుంటానంటే అలా ఆడుకొని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అక్కడ అన్నీ కూడా, చాలా పెద్దవి. ఇంకా ఫైనలీ గ్లాస్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ఫ్లవర్ షో స్టార్ట్ అయ్యి కూడా 1 వీక్ అవుతుంది ఆల్మోస్ట్. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉండడం కోసం వాటర్ అయితే స్ప్రింకల్ చేస్తున్నారంట. అవి మనకు కూడా టచ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి రామాయణం అనమాట, వాల్మీకి గారి గురించి అంతా పెట్టున్నారు. సీతా అపహరణ ఎలా జరిగింది అవన్నీ కూడా అక్కడ కన్నడలో స్టోరీస్ అన్నీ రాసి పెట్టున్నారు. ఆశ్రమం ఇది, వాల్మీకి గారి ఆశ్రమం. అవన్నీ చూడండి ఎలా తీసుకెళ్ళాడు రావణాసురుడు సీతా అమ్మగారిని, అవన్నీ అక్కడ పిక్చర్స్తో పెట్టున్నారు. ఇది ఆశ్రమం అనమాట. రామలక్ష్మణ సీత వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉండేదో అలాంటి అంతా పెట్టున్నారు. వాళ్ళ వనవాసానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండేది కూడా. అక్కడ నుంచి చదవడానికి కూడా లేదు, అంత క్రౌడీగా ఉంది. పుష్ చేస్తూ ఉంటారు. వీకెండ్ కదా, చాలా క్రౌడీగా అయితే ఉంది. చూడండి చిన్న చిన్న చెట్లకి నిమ్మకాయలు ఎలా కాస్తున్నాయో అక్కడ. పంచవటి అంటే ఏంటి అనేది అక్కడ మెన్షన్ చేస్తున్నారంట. చదువుతున్నారు, ఏంటని తెలుసుకోవడం కోసం పుష్ చేసేస్తున్నారు. చాలా క్రౌడీగా అయితే ఉంది. వీక్ డేస్లో వెళ్ళడమే బెటర్ వెళ్ళాలి అనుకుంటే. అలాగే ప్లాన్ చేసుకోండి. వీకెండ్స్లో అయితే చాలా క్రౌడీగా ఉంటుంది. డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే పెట్టున్నారు, చాలా బాగుంది. ఇది వచ్చేసి గ్లాస్ హౌస్ లోపల ఇలా పెట్టిన చూడండి వాటర్ అన్ని ఎలా చేస్తున్నారో. ఇవి మా పొలంలో ఉంటాయి, మేము వాటిని గురుకులు ఉంటాము. అవి తెల్లగా ఉంటాయి. అక్కడ పింక్ కలర్లో ఉన్నాయి అనమాట. చామంతిలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నిటితో డెకరేట్ చేస్తున్నారు. చాలా బాగుండింది. చూడండి వాల్మీకి గారిదనమాట. రామాయణం గురించిన ఆల్మోస్ట్ అంతా కూడా అక్కడ రాసున్నారు. మామూలు వీక్ డేస్లో వెళ్తే అన్నీ క్లియర్గా చదువుకుంటూ రావచ్చు. వీకెండ్స్లో అయితే అస్సలు అక్కడ పంపించేస్తూ ఉంటారు, మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు. అండ్ జాగ్రత్త, అక్కడ చాలామంది మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. చిన్నపిల్లలు లాంటి వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తూ ఉన్నారనమాట, ఇలా పిల్లలు మిస్ అయ్యారు, వచ్చి తీసుకెళ్ళండి అలా అనేసి. సో వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇంక గ్లాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఇలా అంతా డెకరేట్ చేస్తున్నారు అనమాట, ఫ్లవర్స్ అన్నీ కూడా. ఇది బయట చాలా బాగుండింది అక్కడంతా కూడా. నాకైతే నార్మల్ వీక్ డేస్లో వెళ్ళింటే బాగుండు అని అనిపించింది. అంత క్రౌడీగా ఉండేది కాదేమో అనిపించింది.
అండ్ ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా పెట్టున్నారు, మొక్కలు అన్నీ కొనుక్కోవచ్చు, అలాంటివన్నీ పెట్టున్నారు. ఇంకంతా చూసుకొని నడుచుకుంటూ వచ్చాం. చాలా పెద్ద వాక్ అయితే అయింది, చాలా పెద్ద గార్డెన్. కన్ఫ్యూజ్ అవుతాం, ఏ గేట్లో వచ్చాము ఏ గేట్లో వెళ్తున్నామో కూడా అర్థం కాదు, అంత పెద్దగా ఉంటుంది గార్డెన్. ఇంకా అక్కడ చూడండి ఏరోప్లేన్ వెళ్తుంటే అలా క్యాప్చర్ చేశాను, కిందనే వెళ్తుంది అని. ఇదే గ్లాస్ హౌస్, బయట నుంచి చూస్తే ఇలాగ అనిపిస్తుంది. ఇంకా అక్కడ ఒక చిన్న లేక్ కూడా ఉంటుంది అన్నమాట, చిన్న వాటర్ ఫాల్స్ లాగా కూడా పెట్టున్నారు అక్కడ. ఇప్పుడైతే వాటర్ చాలా తక్కువ వస్తున్నాయి, మేబీ వర్షాకాలంలో మంచిగా వస్తాయేమో. ఇవి కాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఏం కాయలు నాకు అర్థం కాలేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదే ఆ లేక్, చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్ డేస్లో తీసుకెళ్ళారు, ట్రిప్ తీసుకెళ్ళినప్పుడు వెళ్ళాను లాల్బాగ్కి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. ఇక్కడ ఏది కొన్నా 50 రూపీస్ అనమాట. మొక్కజొన్న ఏమన్నా తీసుకోండి 50 రూపీస్ లోపల. ఫైనల్లీ అంతా చూసుకొని వచ్చేసాం. కొద్దిసేపు అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకున్నాం, బాగా లెగ్స్ పెయిన్ ఉంటే. అలాగే ఇంకా వాళ్ళిద్దరూ అలా ఆడుకున్నారు, వాళ్ళ డాడీ ఇంకా మా పాప. ఇంకా ఎంట్రెన్స్లో చూడండి, మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఆ గేట్ ఎంట్రెన్స్లో అయితే ఇలా పెట్టున్నారు రకరకాల బంతిపూలు, చాలా బాగా అనిపించింది. అవన్నీ చూసుకొని తనకి ఇంకా ఏమైనా తినాలి అనింది, మళ్ళీ బేకరీలో ఇంకా కేక్స్ అవి తీసుకొని వచ్చేసాం. మీకు ఎలా అనిపించింది వ్లాగ్ అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్.